అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వరల్డ్ స్నేహం ముసుగులో మోసాలు జరుగుతాయని వింటూనే ఉంటాం కానీ మరీ ఇంత నీచానికి దిగజారుతారని ఇప్పుడే తెలుస్తుంది ఈ వార్త విన్న తర్వాత అసలు ఏ మాత్రం భయం లేకుండా తప్పు చేస్తామని ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఓ ఆడపిల్ల జీవితం నాశనం చేసింది మరో స్నేహితురాలు స్నేహం పేరుగా మంచిగా నటించి ఓ రోజు ఫ్రెండ్ని ఇంటికి పిలిచిందట పార్టీ చేసుకుందామని చెప్పి మరి బలవంతంగా మద్యం కూడా తాకించిందట మత్తెక్కిన తర్వాత తన ప్రియుడితో ఆమెపై అత్యాచారం చేయించి ఆ దారుణాన్ని ఇంకేం చేసింది అంటే వీడియో కూడా తీసుకునిందట ఇక ఈ ఘటన అనేది సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో చోటు చేసుకుంది హుజూర్ నగర్ పట్టణానికి చెందిన ఓ యువతిపై ఆమె స్నేహితురాలు దారుణానికి ఒడిగట్టింది నిజంగానే పార్టీ చేసుకుందామని చెప్పి ఇంటికి రమ్మని ఇంటికి వచ్చిన తర్వాత బలవంతంగా మద్యం తాగించి తన ప్రియుడు ప్రమోద్ అనే వ్యక్తితో ఆమె మీద అత్యాచారం చేయించింది ఇక ఇది మాత్రమే తగలడిందా ఇంతకు మించి ఇక ఆ దృశ్యాలను వీడియో తీసి తర్వాత బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడింది అనమాట ఇక తర్వాత బాధితురాలని హుజూర్నగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల ఆ సమీపాన్ని దగ్గర తీసుకెళ్లి మళ్ళీ మద్యం తాగించిందట ఈసారి ప్రమోద్ తో కాకుండా అతని స్నేహితుడు హరీష్ తో కూడా అత్యాచారానికి పాల్పడింది మత్తులో ఉన్న సదరు యువతిపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడిన తర్వాత ఆ సమయంలోనే బాధితురాలి ప్రైవేట్ వీడియోలు అండ్ ఫోటోలు కూడా తీసేసింది ఆ స్నేహితురాలు దొంగ స్నేహితురాలు ఎవరైతే ఉన్నారో ఇక విషయం ఎవరికైనా చెప్పింది అంటే చంపేస్తామని చెప్పి బెదిరించి ఇంటి దగ్గర వదిలిపెట్టేశారట అయితే ఈ ప్రైవేట్ వీడియోలు తీసిన కామాంధులు బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించేశారు ఇక వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు పిలిచినప్పుడల్లా రావాలని అడిగినంత డబ్బు ఇవ్వాలని బెదిరించడం స్టార్ట్ చేశారు ఇక ఒకవేళ రాలేదు అంటే ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరిస్తున్నారు వారి బెదిరింపులతో వెసిగిపోయిన ఈ బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంలో అసలు విషయం బయటకు వచ్చింది దీంతో ఇద్దరు యువకులు అండ్ వారికి సహకరించిన మరో యువతి ఇంక మొత్తం చేసిందే ఏమో సహకరించింది కాదు ఇంకేం కాదు సో వాళ్ళ ముగ్గురు మీద కూడా కేసు అనేది నమోదు చేశారు పోలీసులు అండ్ ప్రస్తుతం దర్యాప్తు చేపడుతున్నారు సో ఎవరినైనా మీరు నమ్మే ముందు 1-2 సార్లు ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకోండి అసలు నమ్మమాకండి నా మాట విషయానికి వస్తే మీకు మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉంటే కాస్త బెటర్ ఈ విధంగా స్నేహితులు కుటుంబీకులు మోసం చేస్తా పోతుంటే ఎవరికి ఎంతవరకు బాధ్యత ఉంది అనేది కూడా తెలియట్లేదు కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించండి